7 రకాలైన తీర్పులు ఉన్నాయి. సర్వ మానవులు కూడా ఈ తీర్పు కిందకి రావాల్సిందే. మొదటి రకమైన తీర్పు, యేసు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తం కల్వరిలో ఆయన తీర్పు పొందాడు. ద సేవియర్ ఆన్ ద క్రాస్ బీయింగ్ జడ్జ్డ్ ఫర్ అవర్ సిన్స్. రెండవ తీర్పు విశ్వాసుల యొక్క తీర్పు. ఎవరికి వారు పరీక్ష చేసుకుని దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండటానికి ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని, సరి చేసుకొని పాలు పంపులు పొందటమని చెప్తా. 1 కొరింథీ 11:31 మనలను మనం పరీక్షించుకోమని. ఆ పరీక్షించుకోవటం సెల్ఫ్ జడ్జిమెంట్. మూడవది విశ్వాసులందరికీ కలిగే తీర్పు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగే తీర్పు. అది మధ్యాకాశంలో జరిగే తీర్పు. దేవుడు విశ్వాసులందరికీ నేను చేస్తానని చెప్పి ఎగ్గొట్టిన వాళ్ళకి, వస్తానని చెప్పి రాని వాళ్ళకి గాడ్ విల్ ఆస్క్ అకౌంట్. నాలుగోది జనులందరికీ కలిగే తీర్పు, ద జడ్జిమెంట్ ఆఫ్ ద నేషన్స్. మత్తయి సువార్త 25:32 ఆ మాట ఉంది. గొర్రెలను మేకలను వేరుపరిచేటువంటి తీర్పు. 5వ రకమైన తీర్పు ఇశ్రాయేలీలకు కలిగే తీర్పు, శ్రమల కాలం అనంతరం జరిగే తీర్పు. 6వ తీర్పు దేవదూతలకు కలిగే తీర్పు, ద జడ్జిమెంట్ ఆఫ్ ఏంజల్స్. మనం అందరం కూడా ఏంజల్స్ తీర్పు తీరుస్తామన్నది బైబిల్లో. కొరింథీ పత్రిక పౌలు గారు రాస్తూ అంటాడు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారై ఉండగా ఈ లోకమైన జడ్జిల దగ్గరికి ఎందుకు నిలబడతారు అని ఉంటది. 7వది మరణించిన దుర్మార్గులకు కలిగే తీర్పు, ద జడ్జిమెంట్ ఆఫ్ ద వికెడ్ అండ్ డెడ్. ఇది ధవల సింహాసనం తీర్పు. ఓకే, అది దిస్ ఇస్ అ ఫైనల్. ఆ తర్వాతే నరకం, పాత స్వర్గం అనేది ఆ తర్వాతే జరుగుతుంది. సో నో వన్ విల్ ఎస్కేప్.